హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఓడి ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తుంది ఒకటి పర్మనెంట్ గేటెడ్ కమ్యూనిటీలోని ఫ్లాట్. ఇది అట్ లాస్ట్కి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి ఫ్లాట్ వస్తుందండి, ఈస్ట్ ఫేసింగ్. ఈ లిఫ్ట్, స్టెప్స్, ఇక్కడ ఒక లిఫ్ట్ ఉంటుంది, స్టెప్స్ ఉంటుంది. పూర్తి వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా మనకి ఇంతకుముందు చూపించినట్లు ఇట్లా రైట్ సైడ్ నుంచి లిఫ్ట్ నుంచి ఇటు వస్తే మనకి ఇటు సపరేట్ కారిడార్ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ 3 BHK. ఇది డోర్ ఎండ్ అయిన తర్వాత ఇక్కడ మన డోర్ స్టార్ట్ అవుతుంది. డయాగ్నల్గా ఉంటాయి డోర్స్, మనకి ఆపోజిట్ డోర్స్ ఉండవండి. చాలా బ్యూటిఫుల్ స్టాండర్డ్ ఫ్లాటు, బెస్ట్ బిల్డర్స్ మార్కెట్లో. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు, ఫస్ట్ అండ్ 5th ఫ్లోర్ రెండు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఈస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్ కావాలంటే ఒక ఫ్లాట్ అవైలబుల్ ఉంది. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ పూర్తిగా చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. మనకి గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి మనకి 24 hours సెక్యూరిటీ ఉంటుంది. వాటర్ సఫిషియెంట్ వాటర్ ఉంటాయండి మనకి. ఇదంతా చూసేది హాల్, లివింగ్ ఏరియా. 16/11.6 వస్తుంది. ఆపోజిట్లో టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు మనం. టోటల్ గ్రానైట్ ఫినిషింగ్ కూడా చూడవచ్చు మీరు విండోస్కి. నామ్స్ ప్రకారం పర్ఫెక్ట్ సెట్ బ్యాక్స్తో ఉంటుంది ఫ్లాట్స్. పర్ఫెక్ట్ నామ్స్తో ఓసీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా వచ్చింది. అక్కడ ఎల్ షేప్లో సోఫా సెట్ వేసుకోవచ్చు. ఇక్కడ డోర్ పక్క నుంచి ఇక్కడ స్ట్రైట్గా వేసుకోవచ్చు అండి. మనకి ఆపోజిట్లో ఇక్కడ డోర్ పక్కన మనకి టీవీ యూనిట్ పెట్టుకుంటే మనకి ఇక్కడ ఎల్ షేప్లో సోఫా సెట్, స్పేషియస్ లెంతీ సోఫా సెట్ వేసుకోవచ్చు అండి. ఇంటర్కామ్ ఫోన్ ఫెసిలిటీ కూడా ఉందండి మనకి. కింద సెక్యూరిటీ నుంచి డైరెక్ట్ ఫ్లాట్స్లోకి రాకుండా మనకి వుడ్ వర్క్ ఇట్లా పార్టిషన్ చేయించుకుంటే చాలా బ్యూటిఫుల్గా బెడ్రూమ్స్, డైనింగ్, కిచెన్ అంతా సపరేట్ అవుతుంది. స్పేషియస్ ఓపెన్ కిచెన్ అనొచ్చు మనకి. ఇది సపరేట్ పూజ రూము. దీని సైజ్ వచ్చేసి 8.7.5 by 3 feet విడ్త్ ఉంటుంది. పక్కన కిచెన్ సైజు 9/9 వస్తుందండి. ఓపెన్ కిచెన్, టోటల్ హిండ్వేర్, శానిటరీ ట్యాప్స్, కమోడ్స్ అన్నీ మనకి హిండ్వేర్ యూస్ చేయడం జరిగింది. గ్రానైట్ ఫినిషింగ్ చూడొచ్చు. టైల్స్ క్లాడింగ్ కాకుండా టోటల్ గ్రానైట్ ఇవ్వడం జరిగింది. పక్కనే ఉన్న అటాచ్డ్ వాష్ ఏరియా విడ్త్ వచ్చేసి మనకి 3.7.5 ఉంటుందండి. మంచి వెంటిలేషన్ చూడొచ్చు. సెట్ బ్యాక్స్ కూడా మీకు అదర్ ఫ్లాట్స్తో డిస్టర్బెన్స్ కూడా ఉండదు మనకి. గేటెడ్ కమ్యూనిటీ, చాలా ప్రైమ్ లొకేషన్లో. అప్కమింగ్ మెట్రోకి కూడా మనకి నాగోల్ టు ఎయిర్పోర్ట్ అప్కమింగ్ మెట్రోకి కూడా చాలా దగ్గరలో అవుతుంది. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. చాలా ప్రైమ్ లొకేషన్, హాట్ ప్రాపర్టీ అండి. సరౌండింగ్స్లో మనకి గేటెడ్ కమ్యూనిటీస్లో 7,500 చెప్తున్నారు. బట్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 6,500 per SFT ప్లస్ 5 lakhs అమ్యూనిటీస్ చెప్తున్నారు. ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మనకి 14/11 ఉంటుంది. అటాచ్డ్ వాష్రూమ్ మనకి 6.6 by 4.3 సైజ్తో ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. బాల్కనీ కూడా ఉంటుంది మనకి. టైల్స్ కూడా మనకి హిండ్వేర్, శానిటరీ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మీరు చూడొచ్చు, ఫిజికల్గా చూస్తే మీరే చెప్తారు దాని క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది. బిగ్ సైజ్ టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాటర్ ప్రూఫ్ డోర్స్, టోటల్ మనకి డోర్ హ్యాండిల్స్తో సహా ఎవ్రీథింగ్ క్వాలిటీలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ కాలేదు. చూడవచ్చు మీరు. మనం మాస్టర్ బెడ్రూమ్లో నుంచి ఇక్కడ లాబీలో నుంచి ఇక్కడ బయటికి వస్తే ఇక్కడ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. స్టోన్ క్లాడింగ్ కూడా చూడవచ్చు మీరు, టైల్స్ క్లాడింగ్. చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మనకి 11/11.6 వస్తుంది. అటాచ్డ్ సిట్అవుట్ ఉంటుంది మనకి. స్విమ్మింగ్ పూల్ వ్యూ ఉంటుంది ఇటు సైడ్ నుండి మనకి. డ్రైవ్ అండ్ స్విమ్మింగ్ పూల్ వే. ఇది అటాచ్డ్ వాష్రూమ్ 5/6 ఉంటుంది మనకి. సిట్అవుట్ సైజ్ వచ్చేసి 5.9 by 5.10.5 వస్తుంది. మంచి 100% వెంటిలేషన్. ఈవెన్ ఫస్ట్ ఫ్లోర్ అయినా సరే మనకు చూడవచ్చు. చిల్డ్రన్ ప్లే ఏరియా, అటు లాస్ట్లో మనకి స్విమ్మింగ్ పూల్ అండ్ మల్టీపర్పస్ హాల్ కూడా G+1 ఉంటుంది. 2 BHK ఫ్లాట్స్ వెరీ లిమిటెడ్ ఉన్నాయండి. ఓన్లీ 3 ఫ్లాట్స్ ఉన్నాయి. హరియా ఛానల్కి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ ఫర్ బెస్ట్ వీడియోస్. థ్యాంక్ యూ.